కానీ ఇప్పుడు చిరంజీవి గారిని అంత ట్రోల్ చేస్తున్నా కూడా జనసేన ఎందుకు మాట్లాడతలేదు అంటే ఏం చెప్తారు? చిరంజీవి కొంచెం వైసీపీకి సానుభూతిగా మారిండు అన్నట్టు కూడా ట్రోల్ చేస్తున్నారు కదా సార్. అన్ని రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమి వచ్చేసి ఈయన ఒక గతంలో జగన్ పోయిన నేపథ్యం కూడా ఉంది కదా. గతంలో వచ్చేసి జగన్ ఏమో వ్యతిరేకం కదా పవన్ కళ్యాణ్ కు పార్టీ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ జగన్ వ్యతిరేకము. జగన్ వచ్చేసి చిరంజీవి పోయినప్పుడు చిరంజీవిని ఏ విధంగా పొగుడతాడు తమ్ముడైనంత మాత్రాన. ఓకే, అక్కడ ఓన్లీ బాలకృష్ణ విషయమే కాకుండా జగన్ వచ్చేసి వెనకేసి వచ్చిండదు చిరంజీవి. జగన్ వెనకేసి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఇబ్బందే కదా, పార్టీ పరంగా ఇబ్బంది, వ్యక్తిగతంగా ఇబ్బందే కదా. ఈ పక్క ఉండేది అన్న, కానీ ఆ పక్క ఉండేది జగన్ కదా. జగన్ వెనకేసి వచ్చినప్పుడు కొంత అతనికి ఇబ్బంది కదా పవన్ కళ్యాణ్కి ఆ విషయంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదే పదే నేను అధికారంలోకి వస్తా అని చెప్పేసి అంటున్నారు? అంటే పార్టీ శ్రేణులకు ఒక బూస్టప్ప, లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇవన్నీ అంత సీనియమంతులే కానీ ఇవన్నీ న్యాచురల్ గా వచ్చేసి ఎవరైనా కానీ ఒక సీటు పోయి వాళ్ళు రాని వాళ్ళు కూడా వచ్చేసి మేము అధికారంలోకి వస్తామని చెప్తా ఉంటారు. అదేవిధంగా వచ్చేసి క్యాడర్కు భరోసా ఇచ్చేనే కదా రెడ్ బుక్ కు ఆపోజిట్ గా డీటెయిల్ బుక్ అనే కానీ మనం అధికారంగా వస్తాము, అధికారంలో సప్త సముద్రాలను తీసుకొని వస్తాము. ఇవన్నీ ఈ ఎవరికి ఇవన్నీ పిల్లికి జ్వరం వచ్చే మాటలు, ఇవన్నీ ఎవరికి తెలియదు వచ్చేసి. కాబట్టి ఇవన్నీ ఏదో కొంత క్యాడర్లో భరోసా నింపేదాని కోసం తప్ప దీంట్లో ఏమాత్రం వాస్తవం ఉంటుందని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళే నమ్మరు, వాళ్ళ క్యాడరే నమ్మరు. ఓకే, తులసిరెడ్డి గారు, ఇప్పుడు వచ్చే నెల 16న కర్నూలుకి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. జిఎస్టి సంస్కరణలపై ఆయన రోడ్ షో నిర్వహిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ, అంటే చంద్రబాబు పవన్ తో కలిసి భారీ ర్యాలీగా ప్రచారం, అంటే జిఎస్టి సంస్కరణల మీద మాట్లాడతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా 2027 నాటికి కూడా డిసెంబర్ నాటికి పోలవరం రెడీ చేస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వచ్చే జూన్ నాటికి ప్రాజెక్టు పనులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు జిఎస్టి గురించి సభ గురించి రెండు కోణాల్లో మనం విశ్లేషించాలి. ఒక కోణం వచ్చేసి కర్రుతో బాగా వాతలు పెట్టి, కర్రు కాల్చి వాతలు పెట్టి, దాని తర్వాత వచ్చేసి ఆయింట్మెంట్ లేకుంటే వెనపూస రాస్తారు చూడండి, ఆ టైప్ ఉంది. ఒకటి 2017 నుంచి 2025 వరకు 8 సంవత్సరాల పాటు 5, 12, 18, 28% స్లాబ్లతో ప్రజలను పీల్చి పిప్పి చేసి దాదాపు 55 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుండి పీల్చి పిప్పి చేసి జిఎస్టీ ద్వారా, గబ్బర్ సింగ్ ట్యాక్స్ ద్వారా లాగారు. అప్పటి నుండి కూడా చాలా మంది చెప్తున్నారు ఆర్థికవేత్తలు, కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు, మిగతా వాళ్ళు, ఇది అనేక ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో 1, 2 స్లాబ్లే ఉన్నాయి, ఇక 4 స్లాబ్లు వద్దు, కాబట్టి ఆ 18, 28 స్లాబులు తీసేసి 5, 12 పెట్టండి, లేకుంటే 1, 5 పెట్టండి అని చెప్తే దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత ఏదో బుద్ధునికి జ్ఞానోదయం కలిగినట్టు, ఇప్పుడు ఏదో మొత్తము ప్రజల గురించి వచ్చినట్టు ఒక్కసారి ఆ 4 స్లాబులను 2 స్లాబులు చేసి దాంతో వచ్చేసి పండగ వచ్చింది చేసుకోండి అని చెప్పేసి చెప్తే కదా, 8 సంవత్సరాల పాటు 8 వాతలు పెట్టి తర్వాత వచ్చేసి పైన ఆయింట్మెంట్ లేకుంటే వెన్నపూస రాసినట్టు చేస్తా ఉంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. పోనీ ఇప్పటికైనా ఏమైనా పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధికి తెచ్చిందా అంటే అది లేదు. పోనీ రెండవది వచ్చేసి ఈ చెప్పిందైనా ఏమైనా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే ఆయన చెప్పింది ఏమి, 345 వస్తువుల ధరలు తగ్గుతాయన్నాడు. ఇప్పుడు కొంత వాహనాల ధరలు తగ్గింది వాస్తవమే, కొంత టీవీ ఎలక్ట్రికల్స్ కొంత తగ్గినాయి, అంతవరకే. ఇంకా మిగతా నిత్యావసర వస్తువులు కానీ మిగతా పాలు కానీ ఏమీ తగ్గలేదు. వచ్చేసి ఎక్కడా వచ్చేసి ఆ యొక్క ధరలు తగ్గిన బోర్డులే పెట్టడం లేదు, ఏం మాత్రం లేదు. చాలా మంది ఏమంటున్నారు, మేము ఆ స్టాక్ ముందు కొన్నాము, మేము అప్పుడు ఆ చేస్తూ స్టాక్ కొన్నాము, ఇప్పుడు మేము తగ్గించి చేస్తే మేము నష్టపోమని చెప్పేసి వ్యాపారులు అంటున్నారు. కాబట్టి ఇది కేవలం వచ్చేసి కొన్ని వస్తువుల విషయం తగ్గింది కానీ 340 దాంట్లో నాకు తెలిసి ఒక 5, 10 తగ్గాయి కానీ మిగతా ఏం తగ్గలేదు. కానీ వీళ్ళు ప్రచారం మాత్రము 2,50,000 ప్రజలకు వచ్చేసి డబ్బు మిగులుతుందంట, ఆ డబ్బుతో వచ్చేసి పండగ చేసుకుంటారంట ప్రజలు, వచ్చేసి దసరా దీపావళి ముందుగానే వచ్చేసినాయని చెప్పేసి ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఆయన ఇస్తుంటే చంద్రబాబు నాయుడు తందానా తానని చెప్పేసి ఈయన కొడుతూ ఇప్పుడు ప్రచారం చేసుకుంటారంట. ఇది ఎట్లుందంటే పావు కోడికి ముప్పావు మసాలా అనే ఒక సామెత ఉంది. ప్రచారం ఎక్కువ,
ఆడ కింద ఆచరణ తక్కువ. ఆ విధంగా తయారైపోయింది జిఎస్టి విషయంలో. ఇప్పుడు ఓకే. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. 71 రోజులుగా ఆ. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అవును. ఏం చెప్తారు సార్? బెయిల్ ఈజ్ ఎ రైట్. ఇది వచ్చేసి బెయిల్ అనేది అది ఓన్లీ సాక్ష్యాలను తారుమారు చేస్తారనే ఒక దాని మీద వచ్చేసి జైల్లో పెడతారు తప్ప రిమాండ్ పెట్టారు. బెయిల్ వచ్చేసి అది ఒక వ్యక్తి హక్కు. కాబట్టి 73 రోజులు ఉన్నాడు. ఆల్రెడ్డి నలుగురికి వచ్చింది. ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, గోవిందప్ప కొంగాయనకు ఈయనకు వచ్చింది. 1200 నలుగురికి ఆల్రెడీ వచ్చారు, ఈయనకు వచ్చింది. కాబట్టి బెయిల్ ఈజ్ ఎ రైట్ అంతే. అది ఎవరికైనా కానీ. తర్వాత ట్రయల్ విచారణలో ఏమొస్తుందో అప్పుడు అక్విటలా కన్విక్షన్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడే వచ్చేసి ఆయన మళ్ళీ నేరస్తుడు కాదు, ముద్దాయే కదా. ముద్దాయికి బెయిల్ వచ్చేసి రైట్. ఓకే. అంటే జరగని మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారంటూ కూడా వైసీపీ నాయకులు అంటున్నారు. అది తర్వాత తెలుస్తుంది. అది మనం కోర్టులో తెలుస్తుంది. ఇప్పుడు చెప్పలేం కదా. నేచురల్ గా మేము చేసినామని చెప్తారు వాళ్ళు, మన వైకాపా వాళ్ళు. మేము వచ్చేసి 3500 కోట్లు మేము దోచుకున్నాము మిక్కలు అని చెప్పేసి ఎవరిని చెప్తారా? దోచుకున్న వాళ్ళు కూడా అంతప్పుడు కూడా నేను హత్య చేసినాను, దొంగతనం చేసి చెప్పడు కదా. అది దొంగతనం చేశాడా చేశాడు అనేది రేపు కోర్టు ట్రయల్లో తెలుస్తుంది. ఓకే సార్. నమస్తే.